సమాధానం లేని వాళ్ళే గతం గురించి మాట్లాడుతూ ఉంటారు. అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు పెంచి ప్రజా వ్యతిరేకతకు గురవుతుంది. అసలే సంక్షేమ పథకాల్ని అమలు చేయడం లేదని కూటమి సర్కార్ పైన జనం గుణుగుతున్నారు. ఇవ్వాల్సింది ఇవ్వకపోగా అదనంగా భారం వేయడాన్ని ఎవరు భరించగలరు? అందుకే కూటమి సర్కార్ అప్రతిష్టను మూటగొట్టుకుంటుంది. నిన్న వైసీపీ నాయకులు చేసిన నిరసనలు రాష్ట్రమందంతటా హోరెత్తించాయి. తిరుపతి, మంత్రాలయంలో అయితే సామాన్య జనం కూడా నిరసనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు విద్యుత్ ఛార్జీలపై కీలక కామెంట్స్ చేశారు. జగనే విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపినందుకు వైసీపీ శ్రేణులు జగన్ ఇంటి ఎదురుగా ధర్నా చేయాలని కామెంట్ చేశారు. ఇప్పుడు జగన్ ఆ భారాన్ని ప్రజలపై మోపితే దాన్ని తొలగించవలసిన బాధ్యత తమ కూటమి ప్రభుత్వం ఉందని నిమ్మల రామానాయుడు గారు ఎందుకు ఆలోచించలేదు అన్న ప్రశ్న ఎదురవుతుంది. జగన్ 5 ఏళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటూ 16,000 కోట్లు ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. జగన్ చూపించిన మార్గంలోనే తాము నడుస్తున్నాము నిమ్మల రామానాయుడు చెప్పకనే చెప్పారు. ఇప్పుడు కూటమి సర్కార్ కూడా దాదాపు అంతే మొత్తంలో సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై వేసింది. మరి జగన్ కు కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటో ఆయనే చెప్పాలని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు తాము విద్యుత్ ఛార్జీలు పెంచబోము అంటూ మీటింగుల్లో చెప్పారు. ఈ విషయం ప్రజలు గుర్తు చేసుకోవడం కొసమెరుపు.